సినిమాలు వదిలేసి సైన్యంలో చేరిన ఏకైక హీరో. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలకు తెగించి సినీరంగంలో అతడికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వైవిధ్యమైన పాత్రలు పోషించి నటుడిగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఒకప్పుడు హీరోగా మెప్పించిన ఆయన ఇప్పుడు సహాయ నటుడిగా వయసుకు తగిన పాత్రలలో నటిస్తున్నాడు. కాని మీకు తెలుసా, హీరోగా కెరీర్ మంచి పీక్స్లో ఉండగానే కార్గిల్ యుద్ధంలో చేరి సేవలు అందించాడు. భారత్పై పాకిస్తాన్ మళ్లీ డ్రోన్ దాడులకు పాల్పడుతుంది. వీటిని భారత సైన్యం ధీటుగా తిప్పికొడుతుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని జనాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించినప్పటి నుండి రెండు పొరుగు దేశాలైన భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉత్తరాన లెహ్ నుండి దక్షిణాన సర్ క్రీక్ వరకు 26 ప్రదేశాలలో సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ సమన్వయంతో డ్రోన్ దాడులను ప్రారంభించిన తర్వాత నిన్న రాత్రి భారతదేశం యొక్క ఉత్తర మరియు పశ్చిమ సరిహద్దులలో తీవ్రమైన డ్రోన్ కార్యకలాపాలు జరిగాయి. లక్ష్యంగా చేసుకున్న అనేక ప్రదేశాలలో కీలకమైన వైమానిక స్థావరాలు, ముందుకు సైనిక స్థావరాలు మరియు పౌర విమానయాన సౌకర్యాలు ఉన్నాయి. భారతదేశం ప్రతి దాడిని విజయవంతంగా తిప్పికొట్టింది. అటు ఆపరేషన్ సింధూర్ 2పై సినీ ప్రముఖులు స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. కాని మీకు తెలుసా, సినీరంగంలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓ హీరో ఆర్మీలో చేరి కార్గిల్ యుద్ధం చేశాడు. నటనకు ఏకంగా 3 సార్లు నేషనల్ అవార్డ్స్ అందుకున్నాడు. అప్పట్లో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. కాని కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే సైన్యంలో చేరి దేశ సరిహద్దుల్లో విశేషమైన సేవలు అందించాడు. ఇంతకీ అతడు ఎవరంటే, అతడే బాలీవుడ్ స్టార్ హీరో నానా పటేకర్. హిందీ సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు నటుడు నానా పటేకర్. హీరోగానే కాకుండా పాత్రకు తగినట్లుగా సహాయ నటుడిగానూ కనిపించాడు. నానా పటేకర్ రియల్ హీరో మాత్రమే కాదు, రియల్ హీరో కూడా. 1990 తొలినాళ్లలో ప్రహార్ సినిమా చేస్తున్న సమయంలో ఆయన 3 ఏళ్లు మరాఠా లైట్ ఇన్ఫాంట్రీతో కలిసి ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో సైనికుడిగా చేరాలనుకున్నాడు. వెంటనే ఆర్మీలోని సీనియర్ అధికారులను కలిసి ఫ్రంట్ లైన్కు వెళ్లాలనే కోరికను తెలిపాడు. అందుకు రక్షణ మంత్రి అనుమతి ఉండాలని తెలియడంతో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్కు ఫోన్ చేసి తాను మరాఠా లైట్ ఇన్ఫాంట్రీలో శిక్షణ తీసుకున్న విషయాన్ని వివరించారు. దీంతో వెంటనే ఆర్మీలో చేరేందుకు ఆయనకు అనుమతి వచ్చింది. అలా 1999 ఆగస్టులో నానా పటేకర్ 2 వారాల పాటు సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి గడిపాడు. అక్కడ సైనికులకు సాయం చేశాడు. అలాగే బేస్ హాస్పిటల్లో పనిచేశాడు. అక్కడి పరిస్థితులు ఎంతో కఠినంగా ఉండేవని, శ్రీనగర్కు వెళ్లేటప్పుడు తాను 76 కిలోల బరువు ఉన్నానని, తిరిగి వచ్చేసరికి 56 కిలోలు ఉన్నట్లు గతంలో కౌన్ బనేగా కరోడ్పతి షోలో చెప్పుకొచ్చాడు. కార్గిల్ యుద్ధం ముగిసిన తర్వాత తిరిగి సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటున్నాడు. సినిమాలు వదిలేసి కార్గిల్ యుద్ధం చేసిన ఏకైక హీరో నానా పటేకర్. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.